హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా డిఫరెంట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. బెండకాయతో టొమాటో చట్నీని చేసి చూపించబోతున్నాను ఈరోజు. ఎప్పుడైనా నోరు బాగాలేదు అనుకున్నప్పుడు, అలానే మంచి రైనీ టైంలో ఇలాంటి ఒక చట్నీ చేసుకొని వేడి వేడి రైస్లో కొద్దిగా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. బెండకాయతో జిగురుగా ఉంటుంది అనుకుంటారు చాలామంది. జిగురు లేకుండా టేస్టీగా అండ్ స్పైసీగా ఎలా చేయాలో చూసేద్దామా మరి? ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి? చేలో ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పప్పులు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. మిర్చి చక్కగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి, లేదు అంటే చిట్లిపోతాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే 1/2 స్పూన్ అంతా మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు కూడా ఈ చట్నీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మెంతులు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగాయి. వీటిని మిక్సీ జార్లో తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంటే ఓకే, లేదంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మంచిగా వాష్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ లెంత్లో కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ కూడా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పైన లిడ్ పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టామంటే మాత్రం జిగురు వచ్చేస్తుందని గుర్తుంచుకోండి. చూసారుగా, ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి. నేను 400 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను. అలాగే 3 టొమాటోస్ తీసుకొని చక్కగా కట్ చేసుకొని బెండకాయ పీసెస్లో వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. మీకు నచ్చితే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం యాడ్ చేయట్లేదు కొత్తిమీర. ఇలా ఉంటే బెండకాయ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేస్తే కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని మంచిగా మగ్గించుకుందాం. బెండకాయలో జిగురంతా పోయింది కాబట్టి ఇప్పుడు లిడ్ పెట్టుకొని మంచిగా మగ్గించుకోవచ్చండి. చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో? చక్కగా లిడ్ పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట. దీనిలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చింతపండు ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, దానిలో 5-6 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం ఇందాక బెండకాయలో కూడా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసి మంచిగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిలో బెండకాయ టొమాటోలు చల్లారిపోయినాయి కదండి, అవి కూడా వేసుకొని మంచి కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్త పేస్ట్ లాగా పట్టుకోకూడదు. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా అయిందో. ఇలా మిక్సీ చేసుకున్న దానికి మంచిగా పోపు పెట్టుకుందాం.
మరి పేస్ట్ లాగా మాత్రం పట్టుకోకూడదు, టేస్ట్ మాత్రం మారిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక శనగపప్పు కొద్దిగా, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, మినప్పప్పు కొద్దిగా, అలాగే 2-3 ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 రెబ్బలు వెల్లుల్లి, అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పోపు మంచిగా ఫ్రై అయింది కదా, మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసి మంచిగా కలిపేసుకుందాం. చూసారా, టేస్టీ టేస్టీ బెండకాయ టొమాటో చట్నీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అద్రిపోయే టేస్టీ బెండకాయ చట్నీ రెడీ అండి. బెండకాయతో ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.